హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా అయితే దమ్ బిర్యానీ ఎలా చేసేసుకోవాలో మీకైతే చూపిస్తాను. బ్యాచిలర్స్ అండ్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేసినా నేను ఈ ప్రాసెస్తోనే చేస్తాను. ఫస్ట్ అయితే నేను 75 గ్రామ్స్ అయితే చికెన్ అయితే తీసుకున్నాను. నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బాగా అయితే మిక్స్ చేసి ఒక 2 సేపు అయితే పక్కనట్టు పెట్టేస్తాను. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి కొంచెం నూనె కూడా వేసి బాగా అయితే కాగిన తర్వాత హోల్సేల్ బిర్యానీ మసాలాలు వేసేసి అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఆనియన్స్ బాగా అయితే రెడ్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించేసేసుకొని అందులో అయితే వేసేసి ఒక 1 గంట సేపు అయితే బాగా అయితే ఉడికినిచ్చేయండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలుగా చేసేసుకొని అందులో వేసేసుకోండి. చికెన్ అయితే అవుతుండగా పక్కన అయితే ఇంకొక సర్వ్ అయితే పెట్టుకున్న అందులో అయితే వాటర్ అయితే వేసుకొని మనం ముందుగా అయితే నానబెట్టుకున్న బియ్యము, అందులో బిర్యానీ ఆకు అన్నీ వేసేసి ఉడికినిచ్చేయండి 90% వరకు. ఉడికిన తర్వాత దాన్ని అయితే మనం కొంచెం కర్రీ అయితే తీసుకొని రైస్ అయితే వేసేసి కొంచెం రైస్ తర్వాత మళ్ళీ కర్రీ అయితే వేసేసి ఒక 50 మినిట్స్ అయితే దమ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా సింపుల్గా అయితే దమ్ బిర్యానీ